క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. గుర్తింపు లేదు, పదవి లేదు, పార్టీలో అసలు ఎలాంటి స్థానం లేదు, అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటూ వైసీపీకి చెందిన నేత మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనని తొక్కేశారన్నారు మర్రి రాజశేఖర్. వైసీపీ నుంచి తాను వెళ్లిపోవడానికి జగనే కారణం అంటూ ఆరోపించారు. వైసీపీలో నాకు ఎలాంటి గుర్తింపు లేదు, చాలా చులకనగా చూశారు అన్నారు మర్రి. మంత్రి పదవి ఇస్తామని కూడా ఇవ్వలేదని, 2023 చివర్లో ఎమ్మెల్సీ ఇచ్చారని, ఓడిపోయిన రజనీని చిలకలూరిపేట ఇన్ఛార్జ్ చేశారన్నారు. ఆమెను బలోపేతం చేసేందుకు తనని అవమానించారు అన్నారు మర్రి. వైసీపీలో ఉండగా ఎంపీ కృష్ణదేవరాయలపైన దాడులు చేయించారన్నారు. త్వరలోనే తాను టీడీపీలో చేరతాను అంటున్నారు మర్రి రాజశేఖర్. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. మీరు సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి కూడా వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది? పరిస్థితులు అట్లా వచ్చినాయి. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, పార్టీ పెట్టేది కానీ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. మా కుటుంబం అట్లే ఉండేది. మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా బాగా ఉండేవాళ్ళు. ఆ అభిమానమే మాలో కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటే. రాజశేఖర రెడ్డి గారు నాకు 2004లో సీట్ ఇప్పించడం కోసం చాలా ప్రయత్నం చేశాడు, కానీ అప్పుడు ఆయన బలం చాలలేదు. 2009లో నాకు ఆయన సీట్ ఇచ్చాడు. 2004లో నేను పోటీ చేసినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చిలకలూరుపేటలో రైలు ఇంజిన్ కోటేయమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రజలకి. సో ఆ రకంగా మాకు అభిమానం ఉంది ఆయన అంటే మొదటి నుంచి. ఆ అభిమానంతో 2009 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండే వాళ్ళ అబ్బాయి కదా అని అభిమానంతో ఉన్నాం. సో ఆ పరిస్థితుల్లో 2011లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత మాకు అప్పుడు సుబ్బారెడ్డి గారు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు. సుబ్బారెడ్డి గారు మాత్రం నిత్యం టచ్లో ఉండి పార్టీలోకి రావాలా, మీరు మీ మామయ్య దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి కుటుంబం కదా, రావాలి అని చెప్పి ఆయన కోరిక మీదకి మేము అప్పుడు పార్టీలో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన ఏదో కొన్ని వాగ్దానాలు చేశాడు. 4 గోళ్ల మధ్యలో నాకు చెప్పాడు, నాతో చెప్పేప్పుడు కొంతమంది పెద్దలు ఉన్నారు. సరే ఇవన్నీ అయిపోయినాయి. ఆయన కూడా బహిరంగంగా చెప్పాడు. బహిరంగంగా చిలకలూరుపేటలో కళామందిర్ సెంటర్లో మా రాజశేఖర అన్నకి మంత్రి పదవి ఇస్తాను, మీరు చిలకలూరుపేటను గెలిపించండి అని చెప్పాడు. సో ప్రజలు గెలిపించారు. ప్రజలకు చెప్పింది ఆయన, నేను చెప్పింది కాదు. ప్రజలకు గెలిపించారు, కానీ మంత్రి నేను రాలేదు. ఇక్కడి నుంచి ఎవరైతే ఎమ్మెల్యే అయ్యారో వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయింది. అప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేమేమన్నా అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాము, ఇక్కడ పార్టీ నిర్మాణం చేసుకున్నాము, అన్నీ చేసాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ మా మీద దాడి చేయడం మొదలుపెట్టి. రాజశేఖర్ అనేవాడికి వైసీపీలో ఏం లేదు, అతనికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇకంతే. అతను చిలకలూరుపేటలో నేను కలిసి పనిచేయడానికి వీలైనటువంటి వాళ్ళని పోయిన 5 ఏళ్ళు కూడా నన్ను ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ చేయకుండా దూరంగా పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని అంటే నువ్వు ఎక్కడా కూడా సమన్వయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం చేసి పార్టీని నడిపించడానికి కూడా ప్రయత్నం చేయాలి. తొక్కేయాలనే చూశారు తప్ప రాజశేఖర్ని కలుపుకొని పోవాలని ఎక్కడ చూడాల. నువ్వు ఈ ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి అతన్ని అడ్డం పడి, అతని కారుని మీద ఎగబడి అతన్ని ఆ రకంగా అడ్డగిస్తూ ఉంటే పార్టీ అయినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి దినాలకి కూడా రావడానికి వీల్లేదా మీకు చెప్పకుండా అని చెప్పి వాళ్ళు అడగాల్సినటువంటి వాళ్ళు మెదలకుండా కూర్చున్నారు. ఆ రకంగా పెంచి పోషించారు దాన్ని. మీరు ఆ రోజే పిలిచి ఖండించి ఎందుకు రాకూడదు, ఎంపీ తిరగకుండా ఎట్టుంటాడని ఒక మాట అన్నట్టే అసలు కృష్ణదేవరాయ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా తయారు కాదుగా. మీ దగ్గర ఇంత బలగము అధికారము డబ్బులు మొత్తం పెట్టుకొని కృష్ణదేవరాయలను రాజశేఖర్ కోటరీ కట్టారు, అందుకని మంత్రి పదవి లేదురా. మళ్ళీ 2024లో ఎక్కడో తీసుకెళ్ళి పోటీ చేయించి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి అంటే నువ్వు వెళ్ళిపోవనే కదా. టీడీపీలో జాయిన్ అయిపోతున్నారా? ఎప్పుడు జాయిన్ అయిపోతున్నారు? ఇంకా ఏం డేట్ అనుకోలేదు. రానున్న రోజుల్లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా టీడీపీ మీద గతంలో 40 ఏళ్ళ నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నాం. మున్ముందు నా ప్రవర్తన బట్టి నా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది అటు కార్యకర్తలు అభిమానులంతా కూడా నిర్ణయిస్తారని చెప్పేసి మరి రాజశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ9, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.